నమస్కారం అండి. ఈరోజు మనం గ్రహాల కలయిక గురించి తెలుసుకోబోతున్నాం. సో గ్రహాల కలయికలో మనం రాహువు ఏ గ్రహాలతోని కలిస్తే ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం రాహు రవి కలయిక గురించి తెలుసుకుందాం, లేదా రవి రాహు కలయిక గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా సో ఈ రవి రాహు కలయిక పాజిటివ్ కాదు, అపనిందలు పడతాయి. ఎందుకంటే రవి పేరు ప్రతిష్టలకు మరియు పితృకారకుడు, పితృదోషం అనేది ఉంటుంది. సో ఫాదర్ రిలేషన్షిప్ ప్రాబ్లం అనేది ఉంటుంది రవి రాహు కలయిక వల్ల. అలాగే ఫాదర్ జాబ్ లేదా బిజినెస్ ఇలాంటివి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫాదర్ జాబ్కి లేదా బిజినెస్ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. అలాగే చంద్రరాహు కలయిక వల్ల మానసికంగా డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. ఇక కుజ రాహు కలయిక వల్ల సర్పదోషం, అలాగే కుజుడు రాహువు 8వ ఇంట ఉన్నప్పుడు దృష్టితో చూసిన కోరికలు తీరతాయి. 12వ స్థానంలో ఉంటే ఊబిలో పడ్డట్టే, పెద్ద స్థాయికి వెళ్ళి కింద పడతారు. గ్యాంబ్లింగ్, స్టాక్స్ ట్రేడింగ్ ఇలాంటివి చేస్తారు. బుధరాహు కలయిక వల్ల సూపర్ ఇంటెలిజెన్స్ అనేది వీరికి ఉంటుంది. అలాగే చంద్రుడు బాగుంటే బాగుంటుంది, కానీ క్షీణచంద్రుడు అయ్యారనుకోండి అప్పుడు అది రివర్స్ అనేది ఉంటుంది. గురురాహు కలయిక వల్ల గురు చండాల యోగం అనేది ఏర్పడుతుంది. 10లో అయితే అస్సలు కలవద్దు. శుక్రరాహు కలయిక వల్ల ఎవరిదో ఆస్తి మనకి వస్తుంది. అడిక్షన్కి, జ్యువెల్కి, లవ్ అఫైర్స్ లాంటివి ఏర్పడతాయి. అది కూడా 6, 4, 7 స్థానాల్లో ఈ శుక్రరాహు కలయిక ఏర్పడినట్లయితే ఇవి అనేది అడిక్షన్స్కి, అలాగే లవ్ అఫైర్స్కి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే శని రాహు కలయిక వల్ల ఎక్స్ట్రీమ్గా పనిచేస్తుంది. సూపర్ రిజల్ట్స్ ఇస్తారు. శని కర్మకారుడు కాబట్టి ఒక్కోసారి నెగిటివ్ రిజల్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ శని రాహువులు 3, 6, 11 ఈ స్థానాల్లో కలిసినట్లయితే బాగా పనిచేస్తారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే రాహు ఉన్నప్పుడు చంద్రుడు బలంగా ఉన్నాడా లేదా, రాహు ఉన్న రాశి పాలకుడు బలంగా ఉన్నాడా లేదా, రాహు ఉన్న నక్షత్రాధిపతి బలంగా ఉన్నాడా లేదా, రాహు ఏ గ్రహాలతో సంబంధం ఏర్పరచుకున్నాడు, ఈ దశలో యోగించే అవకాశం ఉందా లేదా అనేది చెక్ చేయాల్సిన అవసరం ఉంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.